జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ అకాల్ కొనసాగుతోంది. కుల్గాంలో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో 2 సైనికులు వీరమరణం పొందారు. మరో 2 జవాన్లు గాయపడ్డారు. కుల్గాం అటవీ ప్రాంతంలో 3 ఉగ్రవాదులు రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారనే సమాచారంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో లాన్స్ నాయక్ ప్రీత్ పాల్ సింగ్, సిపాయి హర్మిందర్ సింగ్ కన్నుమూశారు. ఉగ్రవాదులు ఉన్నారనే నిఘా సమాచారంతో ఆగస్టు 1న ఆపరేషన్ అకాల్ ప్రారంభించారు భద్రతా అధికారులు. ఈ ఆపరేషన్లో భాగంగా ఇప్పటికే పలువురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. 9 రోజులుగా జరుగుతున్న ఎదురు కాల్పుల్లో పలువురు సైనికులు గాయపడ్డారు. ఆపరేషన్ నేపథ్యంలో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇంత సుదీర్ఘ సమయం కొనసాగుతున్న ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ఇదేనని అధికారులు చెబుతున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పాక్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న పలువురు టెర్రరిస్టుల ఇళ్లపై పోలీసులతో కలిసి భద్రతా సిబ్బంది దాడులు చేశారు.